వీళ్ళిద్దరిది ఉన్నదే మళ్ళీ అదాన్ టాప్ ఆసియా అత్యంత సంపన్నుడిగా గౌతమ్ $111 బిలియన్ ప్రపంచ జాబితాలో 11వ స్థానం. 12వ స్థానంలో రిలయన్స్ అధినేత, ఆయనకంటే ఒక స్థానం పెరిగింది. ప్రభాకర్ రావును కలిసిన హరీష్ అమెరికా వెళ్ళి ఆధారాలతో నిరూపిస్తావా, నిజమని తేలితే ముక్కు నేలకు రాస్తా. మంత్రి కోమటిరెడ్డికి మతి భ్రమించింది, ప్రభాకర్ రావును కలిశానడం అవాస్తవం. టీవీలో బ్రేకింగ్ల కోసం చిల్లర వ్యాఖ్యలు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభాకర్ రావును తాను అమెరికా వెళ్ళి కలిసినట్టుగా మంత్రి కోమటిరెడ్డి ఆధారాలతో నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. మరి నిరూపించకపోతే ఆయన ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. ఆయనకు మతి భ్రమించిందని డాక్టర్లు చూపించుకోవాలని ఎద్దేవా చేశారు. సీఎం మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. అయితే ప్రభాకర్ రావుని హరీష్ రావు కలిసిండని చెప్పేమో ఇగో ఈయన అంటాడు కోమటిరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి. ప్రభాకర్ రావును కలిసిన హరీష్ అమెరికాకు వెళ్ళి ఆయనతో భేటీ ఇండియాకు రావద్దని హరీష్ రావు పోయి సలహా ఇచ్చినట్టు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఇక్కడకు రాకుండా ఉండేలా కేసీఆర్ కూడా ప్రయత్నం చేస్తున్నట్ట. ఆయన ఇక్కడకు రాగానే గులాబీ బాస్ ఫ్యామిలీ జైలుకు పోతుందా అనే ఉద్దేశంతో ఆయన ఆపనీకి హరీష్ రావు పోయినట్టు అమెరికా. గొర్రెల పంపిణీలో బీఆర్ఎస్ దోచుకున్న 700 కోట్లను కక్కిస్తా అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి అంటుండు. అయితే నేను హరీష్ రావు ఇప్పుడు ఈయనన్న మాటలకు హరీష్ రావు ఏమంటుండంటే నేనెందుకు పోయినా, నేనెందుకు పోతా, నాకేమవసరము ప్రభాకర్ రావుని కలవనీకి. ఇది గమ్మత్తుంది ముచ్చట. ఇక ఏదో పడితే ఆడ ఒరితే ఇక టీవీలలో నువ్వు రానీకి చిల్లర మాటలు బంద్ చేయి కోమటిరెడ్డి, ఖచ్చితంగా నేను పోయినట్టు నువ్వు నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పేమో హరీష్ రావు అంటుండు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటుండు. హరీష్ రావు పేరు కూడా పెట్టిరేలు అగ్గిపెట్టరావు అగ్గిపెట్టరావు అని పెట్టిరు. మేము పెట్టి వాళ్ళు మాట్లాడుకునేటి మేము మీకు చెప్తున్నాం అన్న. మళ్ళీ ఆయనతో నువ్వు మహేష్ ఇట్లా మాట్లాడుతున్నావు అగ్గిపెట్టరావు అంటున్నావు, అదే అంటున్నా, మనకు సంబంధం లేదు. అయితే నువ్వు నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా అంటున్నా హరీష్ రావు. మరి నిరూపించు కోమటిరెడ్డి అన్న. వాళ్ళకెళ్ళి ఆయన గినక నిజంగా ప్రభాకర్ రావుని కలిస్తే ఓ వీడియో క్లిప్ ఏదైనా ఉంటే మా అందరి న్యూస్ గుడి మేము వేస్తాం, ఆయన ముక్కు నేలకు రాస్తాడు. లేకపోతే మరి నువ్వేం చేస్తావో చెప్పు. ఆయన మీద నిజంగా అబాండం మేము మోపితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు దేనికి రెడీ అవుతావో నువ్వు చెప్పన్నా, మేము రెడీగా ఏం చెప్పినా మేమైతే వీడియోలు తీసుకుంటాం, మేమైతే ఇస్తాం, ప్రజలకు చూపిస్తాం. ప్లేగ్రౌండ్ కావాలంటే చెప్పండి. ఎందుకంటే వీళ్ళిద్దరు అంటే ఎవరు గేమ్ ఆడుతారో తెలియదు, మనల్ని పిచ్చోని జనికేగా ఇవన్నీ. అంతే ప్రభాకర్ రావు తీసుకురానికి ఇంతసేపా ఊరిని మాటలు కాకుండా చేతలలో చూపించాడు. వాస్తవానికి చేతలలో చూపించాలి, మాటలు నమ్మే. హరీష్ రావు గురించి అట్లా అంటాడు. ఇక 6 గ్యారెంటీలు అమలు చేసి రైతు రుణమాఫీను 15 ఆగస్టు లోపు చేస్తే నేను సిద్దిపేటకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నాడు. లే నువ్వేం మాట్లాడకు, పిచ్చి మాట్లాడకు, రైతు రుణమాఫీ ఆగస్టు 15 కల్లా చేసేస్తా, నువ్వు రెడీగా ఉండు అని చెప్పేసి అంటాడు. ఈయన 6 గ్యారెంటీల గురించి ఈయన చెప్పాడు. 6 గ్యారెంటీలతో పాటు రైతు రుణమాఫీ ఏమని చెప్పేమో ఈయన అంటాడు. వీళ్ళిద్దరు చేయరు. డైవర్ట్ పాలిటిక్స్ ఇక